అనుకుంటాను. నిజానికి బేబీ ఫోటోగ్రఫీ చేస్తున్నప్పుడు చాలామంది ఆర్టిఫిషియల్ మెటీరియల్‌తో చూపించటం, లేకపోతే యాహ్! ఒక గ్రాఫిక్స్‌లో చూపించటం, యాహ్! లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ హ్మ్. అంటే ఒక ఫోటోతో సంబంధం లేకుండా చుట్టుపక్కల యెస్ సార్. అనిపించినటువంటి యాహ్! మెటీరియల్ కావచ్చు, ఏదైనా యాహ్! కావచ్చు. యాహ్! యాహ్! దాంతో వచ్చినటువంటి ఫోటోస్ సార్ అంత నేచురల్‌గా ఉండవు కదా మోస్ట్‌లీ. యాహ్! ఇప్పుడు మీరు అడిగే ప్రశ్న ఈ 2 ఇయర్స్‌కి, 1 ఇయర్‌కి సంబంధించిన ప్రశ్న సార్. హ్మ్. స్టార్టింగ్‌లో సీజీ వర్క్, గ్రాఫిక్ వర్క్ ఫోటోగ్రఫీలో, బే ఫోటోగ్రఫీలో లేదు సార్. రియల్‌గా ప్రాప్ పెట్టాల్సిందే. హ్మ్. ఇప్పుడేంటంటే మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఇంపాక్ట్ ఇచ్చేది ఏఐ సార్. యాహ్! ఏఐ విషయానికి వస్తే మీరు ఖచ్చితంగా ఎలా అంటే సార్, ఇప్పుడు క్లయింట్సే చాలా షార్ప్‌గా ఉన్నారు సార్. హ్మ్. నాకు ఈ రోజున కూడా ఏఐ స్టార్ట్ అయ్యి ఎన్ని రోజులవుతుంది. ద పీపుల్ నో వాళ్ళకి తెలుసు ఒక పిక్చర్ పెడితే, ఒక చిన్న ప్రాంప్ట్ పెట్టేస్తే నేను ఇలా వచ్చేస్తాను. అయినా కూడా ఈ రోజుల్లో కూడా ద క్లయింట్స్ యూజ్డ్ టు కమ్ టు మీ. హ్మ్. ఎందుకంటే మీరు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు ఆన్సర్ వస్తుంది సార్. నేను చేసే ప్రతి సెటప్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి కంప్లీట్‌లీ రా ఉంటుంది సార్. ఓకే. ఎక్కడ కూడా నేను దాన్ని మళ్ళీ చిన్న మెటీరియల్ పెట్టి దానికి ప్రాంప్ట్ ఇచ్చి దానికి రీప్లేస్ చేసి ఇంకో మెటీరియల్ పెట్టి ఇచ్చేటట్టుగా ఉండదు. హ్మ్. నాది చేసే ప్రతి సెటప్ కూడా రియల్‌గా రా సెటప్ సార్. ఒక్కొక్క థీమ్‌కి నేను నంబర్ ఆఫ్ ఒక 4-5 బ్యాక్‌గ్రౌండ్స్ చేంజ్ చేస్తాను. ప్రాప్స్ డ్యామేజ్ చేస్తాను. కూర్చొని నైట్ అంతా కూర్చొని స్క్రిప్ట్ చేసుకుంటాను. ఇందులో బేబీ ఎంతవరకు కరెక్ట్‌గా కనపడుతుంది. సార్ బేబీ ఫోటోగ్రఫీ నేను ఇదివరకు చాలా ఇంటర్వ్యూస్‌లో చెప్పాను. బేబీ ఫోటోగ్రఫీ అనేది పెద్ద పెద్ద సెటప్‌లేసి అట్రాక్ట్ చేస్తే వచ్చేది కాదు. హ్మ్. ఫారిన్ కల్చర్‌లో తీసుకుంటే బేబీ ఫోటోగ్రఫీ దాన్ని కంటిన్యూషన్ ఇక్కడ చేస్తున్నారు. ఒక 5 ఫీట్ అనేది మనకు మ్యాక్స్ హైట్ ఉండాలి. 8 ఫీట్ విడ్త్ అనేది ఉండాలి. ఎందుకంటే సెటప్ ఎంత న్యాచురల్‌గా చిన్న చిన్న సామాన్లు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అద్దం ఉంటది సార్ పెద్దవాళ్ళకి. హ్మ్. అదే మన పాప విషయానికొస్తే చిన్న అద్దం పెడతాం తయారు చేసి. ఇలా చిన్న చిన్న సామాన్లను సమకూర్చి రియాలిటీగా పెడితేనే బేబీ అందంగా కనపడతది. సామాన్లు బ్యాక్‌డ్రాప్‌లో హైలైట్ పెద్దగా చేసి పాపం క్లయింట్స్‌ని కన్‌ఫ్యూజన్ చేసి చిన్న పిల్లలు కనపడకుండా అది చేయటం. ఇప్పుడు జనాలకు ఏఐ వచ్చాక అవేర్‌నెస్ వచ్చేసింది సార్. ఐ యామ్ వెరీ ష్యూర్. హ్మ్. ఏఐ వచ్చాక మీ ఒరిజినాలిటీకి ఇంకా వాల్యూ పెరుగుతది సార్. ఓకే. దట్స్ ఫర్ ష్యూర్. అది నాకింకా దాని వల్లనే అనుకుంటాను సార్ ఇంకా క్లయింట్స్. సో, అట్ ద సేమ్ టైమ్ ఏఐ లాంటి ఒక ఆర్టిఫిషియల్ వచ్చినప్పుడు మనకు, సార్ దానివల్ల మీ ప్రొఫెషన్ పరంగా లేకపోతే ఫైనాన్షియల్ పరంగా కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉండదు కదా? ఫైనాన్షియల్ అదేం ఇబ్బంది ఉండదు సార్. అంటే అసలు ఇప్పుడు ప్రొఫెషన్ అంటే మీ ప్రొఫెషన్‌లో క్లయింట్స్ సార్ కావచ్చు, క్లయింట్స్ యెస్ సార్. వెనకబడిపోవచ్చు, యెస్ సార్. తగ్గొచ్చు. మీరు నేను అడిగిన ప్రశ్న అదే ఆన్సర్ ఆల్రెడీ చెప్పాను సార్ నేను మీకు. ఏఐ అనేది ఇప్పుడు ఎంత అంటే సార్ ఇప్పుడు చిన్న మెటర్నిటీ షూట్ ఉంటుంది సార్. హ్మ్. ఒక లేడీ వచ్చేసి రీసెంట్‌గా నేను చూసాను. ఇలా మొబైల్‌లో సెల్ఫీ తీసేసుకొని ప్రాంప్ట్ పెట్టేసి టోటల్‌గా 4, 5 వేరియేషన్స్‌లో పోర్ట్‌ఫోలియో చేసేసుకుంది. అవును. సార్ అది కేవలం వాళ్ళది వాళ్ళు చూసుకొని సంతోషపడడానికి. అయినా కూడా క్లయింట్స్ మళ్ళీ మా దగ్గరికి క్రియేటివ్ ఫీల్డ్ వాళ్ళ దగ్గరికొస్తారు. అందుకని నేను అంటున్నాను సార్. ప్రతి ఫ్రీలాన్సర్స్‌కి షట్ డౌన్ చేసుకునే డేస్ స్టార్ట్ అయిపోయాయి. యూ హ్యావ్ టు బి క్రియేటర్ స్పెషల్లీ ఇన్ దిస్ ఫోటోగ్రఫీ కానివ్వండి, వెడ్డింగ్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. సార్ క్లయింట్స్‌కి ఉన్న నాలెడ్జ్ సమ్‌టైమ్స్ మాకు కూడా లేదేమో అనిపిస్తది సార్. ద బ్యూటిఫుల్ ప్రాంప్ట్ వాళ్ళు క్రియేట్ చేస్తారు. సో అలాంటప్పుడు మనం ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాలి. మనం చేసే ప్రతి ఫోటోగ్రఫీ కానివ్వండి, ఏదైనా కానివ్వండి రియాలిటీకి ఇవ్వడానికి ట్రై చేయాలి. అక్కడ వాళ్ళు సైలెన్స్ అయిపోతారు సార్ మీరు. ఎందుకంటే వాళ్ళ పెయిన్ మనం తీసుకున్నాం అనుకోండి ఆటోమేటికల్‌గా సార్ ఈ పెయిన్ అనేది ప్యాషన్ కంపల్సరీ ఎందుకు ఉండాలి అంటున్నానంటే సార్ కంటిన్యూషన్ మీరు మెయింటైన్ చేయాల్సిందే. హ్మ్. ఒక రోజుకి చేసేసుకొని నేను సెటిల్ అయిపోయాను అని రిలాక్స్ అవ్వడానికి మాత్రం వీలు లేదు. అవును. యాహ్! షూర్.